లక్ష్మీదేవి మరి ఊళ్ళు ఉన్న వాళ్ళే మన కొడుకులు అనుకుందాం, ఊళ్ళు ఉన్న వాళ్ళ మన బిడ్డలు అనుకుందాం. మన ధనం ఉంది దానం చేసుకుంటారు బామ. మన కొడుకులు లేకుంటేంది, బిడ్డలు లేకుంటేంది. బిడ్డలు అన్న మాట నీ నోటికి రావద్దు, కొడుకులు అన్న మాట నా నోటికి రావద్దు బావని. ఈయనగా లెక్క పేన భార్య భర్తలు పినిగా లెక్క ఎనుకో మరిల్లమ్మా. భార్య భర్తలు ఏ తిరిగి హత్తాలో అల్లో, భార్య భర్తలు ఏ తిరిగి కాలి పనులు మలుపు కోడి ఏ తిరిగా రావటనమ్మా. ఏ తిరిగి హత్తాలో అల్లో వచ్చినాయి జొన్నల బల్లో. మరి అట్లా ఉన్నారమ్మా. మరి ఆనాడు భార్య భర్త భవనాలు వెండుకున్నారు వాళ్ళు. బామా లక్ష్మీదేవి ఏ దేవుడు మెచ్చి మనకు సంతానం కూడా కట్టలేదు. ఇవాళ మనమే కాదు భూ ప్రపంచం మీద కొడుకు నుండి బిడ్డ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, బిడ్డ నుండి కొడుకు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన ధనం ఎన్నోడు మనం కాలం ఎన్నోడు దానం చేసుకుంటాడు. మన పైస పదార్థం ఎన్నోడు నడబా వేసుకుంటాడు కానాడు లాలంగా అటువంటి లక్షపతి మారాదే అమ్మా. భార్యతోటి మాటలు చెప్పింది బిడ్డలన్న మాట నీ నోటికి రావద్దు, కొడుకులన్న మాట నా నోటికి రావద్దు అని వెనకనే లక్షపతి మహారాజు అవి రాను రాను కచ్చేది గాడి కచ్చి కనుక నడవండి రాజు ఎదురు రాదు పుణ్యమ కొద్ది రాజు కొద్ది చేసి వేరుతున్నాడమ్మా. మేడల్లో ఆడపిల్ల కనుక ఆనాడు భవనాల లోపల ఉండి మరి ఆనాడు కనుకనేమి ఆ కింద పండుకొని కనుక సిరిసాప వరుసుకొని పండుకున్న కాడగానాడు కా తల్లి కంట నీరు పెడతాండే అమ్మో. కంట నీరు పెట్టిన నాడు సిరగల దేవతల పూజలు వేనయ్యేందున ఏ దేవుడి మీద సంతానం పడి గంటలేదు కానీ అడువాడు వీళ్ళ లక్ష్మీదేవి కన్నీరు కనుకనేవి ఎండి కొండకు శుద్ధి ముట్టబట్టనే అమ్మ. ఎండి కొండకు శుద్ధి పట్టి నాడు భగవంతుడి కళ్ళ చూస్తాడమ్మా. మరి కాబట్టి లక్ష్మీదేవి దేవతల పూజ చేసిన సంతానం పడి కట్టలేదు. ఆ పండుకున్న తల్లి కాడికి వేసం కట్టుకొని అడగడిగిన మీద కాపురి పట్నము చేరుకుంటానమ్మా. లక్ష్మీదేవిని కళ్ళ చూసి సంతుకొని కడతాడమ్మా. రాను రాను కనుకనేవి 7 కమ్మల 3 పిండల గుడిసె కాడి చేరుకున్నాడు. ఆనాడు భగవంతుడు కా గుడిసెన కళ్ళ చూసినే అమ్మ. ఆ గుడిసె కాడి చేరుకున్నాడు భగవంతుడు. ఆనాడు కనుక నేను 60
ఏళ్ళ పెద్ద మనిషి 60 ఏళ్ళ పెద్ద మనిషి ఎక్కడికి వచ్చిండు గుడిసె ముందుకు వచ్చిండు అరే మదన మత్తి కళ్ళ కారం కొన్నాళ్ళ నట్టు చెల్లెలకు వచ్చిండు తెచ్చిండు కాలుకొచ్చి మరి ఆనాడు పుచ్చడానికి పెళ్లి చేసిండే వాని మహాంకరంగా అనుకోని నామలదేవి దగ్గరికి వచ్చాను గనగన గంట కొడుకు చెప్పు వచ్చినప్పుడు ఆ 3 పెళ్లి 7 గమ్మల గుడిసె నా బిడ్డ కనుక అయ్యో నాకు అన్నం లేకపోయినా ఎడతాను మరి ఆ నామలదేవి మరి లక్ష్మీదేవి కొడుకులు బిడ్డలు లేరని లక్ష్మీదేవి ఎడతారు ఈ బిడ్డ ఆనాడు కనుకనేమి ఈ ఏడుపు దూరం దుఃఖం దూరం కావాలి ఆ గుడిసె ముందు వచ్చాం గనగన గంట కొడుకు చెప్పు వచ్చినప్పుడు లేదంటే లేవడి తత్వ కాదంటే కర్మే తత్వం మనం పెట్టకుండా ఇంకో ఇల్లు చూపించాలి గిన్నె పెట్టగల గిన్నెనే పెట్టాలి అరనాడు కనుకని మేము 3 ఏళ్ళ కింద ముఖ్యమైనంత వాడు కనుకని విషాడు కొమ్మను పోసుకొని 60 ఏళ్ళ పెద్ద మనిషి ముందుకు వచ్చింది అయ్యా మీరు దానం పట్టుకొని వెళ్ళిపోయి నాయన ఒక్కసారి దానం పెట్టింది బిడ్డ మరి 7 గమ్మల 3 పెండల గుడిసె ఉన్నా కూడా నీకు ఇంట్లో లేకున్నా కూడా నువ్వు కనుక కానాడు నాకు దానం పెట్టినావు నువ్వు దానం పెడితే నేను పట్టుకొని పోతే నేను ఒక్కడి నేను కాదు అక్కడ బిడ్డ నీకు వరకే నువ్వు దానం పెడతాను కానీ నీకు ఇంటి వారు ఎంతమంది బయట వారు ఎంతమంది అయ్యా నా పుణ్యకరమైన కోరిన కొడుకులు ఎడు మోసిన బిడ్డలేదు నాకే అన్నం లేదు కాదయ్యా నాకు తెలియదుకు అనుకున్నాడు ఆనాడు సంఘం అయ్యా కనుక నీవు కానాడు చూసినవా బిడ్డను ఇన్ని రోజుల బట్టి కనుక నేను కానాడు నిరుపేద అంశం వేసుకొని కనుక నేను పుచ్చ వెత్తుకొని బతికిన బిడ్డ ఇయ్యాల నేను కనుక నేను బట్టిగా తౌడు పడకపోతే నాకే ఫలితం అన్నడే అమ్మ అలా సక్కని సంతానపురం ఓడి కడతాడు భగవంతుడు అయ్యా నువ్వు ఒక్క మాట అన్నావు బిడ్డ సక్కన దాన్ని చదువుకున్న మంత్రాలు బిడ్డ నీ భక్తి మెచ్చినా నీకు సక్కన సంతాల బలం ఓడిగడతాను అన్నాడు అయ్యా నా భర్త ఆనాడు బుచ్చగాడు నేను బుచ్చవుదాన్ని మాది 3 పెళ్లి 7 గమ్మల కొట్టి చెప్పు ఆనాడు పొయ్యి తెచ్చుకునేదాకా పొయ్యికి లేదు అడిగి తెచ్చుకునేదాకా ఆకలికి లేదు అయ్యా ఒక పూట కడితే ఒక రోజు గడిచాడు ఒక రోజు కడితే ఒక నెల గడిచిన ఒక నెల కడితే ఒక ఏడాది గడిచినాడు అన్న రామచంద్ర బట్ట బంగారం మేము అన్ననాడు బాధపడుతున్నాం అయ్యా మేము బతుకుడే కట్ట ఉన్నది గా కొడుకు పొలం నాకెందుకు అయ్యా కానీ అయ్యా ఒక మాట చెప్పుతానా మరి నా అన్న శ్రీమంతుడు లక్షల వీరుడు లక్షపతి అయ్యా నాకు ఓడి కట్టే కొడుకును నా అన్న గర్వాన నా వదిన లక్ష్మీదేవి గర్వాన ఓడి కడితే నాకు ఆ కొడుకు ఆయన ఇంట్లో పుడతాడు నాన్న అవనంగా బతుకుతాడు నాన్న అవనంగా బతుకుతాడు నాన్న అయ్యా మాది 3 పిల్లి 7 గమ్మల గుడిసె నాయన కట్టగడవ కమ్మల గుడిసెల బుచ్చగళ్ళక బతుకుతానమయ్యా పొద్దున్న మా ఉండే మాల లేదు నాన్న మేము మా లెక్కగా బుచ్చగడ కావద్దు ఆయన కొడుకు ఉడితే కనుక రమణంగా బతుకుతాడు నాయన అప్పుడు దాదల్లి కనుకనేమి నాయన నాదే ఉద్యమ అవధానం ఉన్నది మా అన్న కనుకనేమి లచ్చపతి మహారాజు తండ్రికి శ్రీమంతుడు ఇందుకు ఇచ్చిన వాడు బంగారానికి బలవంతుడు ఇక సంపదట్ల భాగ్యం మాల వాళ్ళ దేశం మన రాజ్యం ఎంతో కలిగి ఉన్నది ఇవాళ నేను బతుకుడే కష్టమంటే నా గలవాన కొడుకులు పుడితే మేమిద్దరం బతుకుడే కష్టం అంటే నా కొడుకు నీకంట దాదాలే నా కొడుకు బుచ్చపురేది అవుతుందన్నే అమ్మా నీ భక్తి మెచ్చిన నీ గుణం మెచ్చిన నేను కనుక నేను ఇచ్చిన సంతానముతోటి నువ్వు సుఖపడే సమయం ఉన్నది బిడ్డ నీకు బుచ్చపు అవతారం పోయి నీకు రాజయోగం రానున్నదే వీటో బిడ్డాని ఆనాడు మరి అటువంటి కనుక నేను నామాలదేవి చెప్పినప్పుడు అప్పుడు కనుక నేను ఎడమ సంగలు చేసిండు 2 దోల 3 సంగలు చేసిండు బంగారు దోల చేయి పెట్టిండు తిరియాపకాయ అంత బలముతా 6 చేసిండు దేవుడు వచ్చిన సంగం అయ్యే చూసినవా పొలం ఓడి కడతాడమ్మా చక్కని బాల ఓడి కట్టడే బాలదేవి గర్భాన చక్కని కొడుకు పుట్టాలి ఈ నెల లక్ష్మీదేవి గర్భాన చక్కని బిడ్డ పుట్టాలి అన్న మన అహంకారం అనగాలంటే కానాడు ఓడి కడతానన్నాడే అమ్మా కాపురి పట్టాలు కనుక కానాడు లక్ష్మీదేవి వండుకున్న మంతపు కాడు చేరుకున్నాడు భగవంతుడు
గప్పుడు కనుక తలనాడు కొడుకు లేక బిడ్డ లేక చిన్న ఓడి అన్నప్పుడు కనుక కానాడు గా బిడ్డ లక్ష్మీదేవికి సంతు ఓడి కట్టబట్టనే అమ్మ సక్కని బిడ్డ ఓడి కట్టరా సక్కని బిడ్డను ఓడి కట్టిన నాడు మండల మాయమై భగవంతుడు కనుక కానాడు ఎండి కూడా ఉడతాడు మూడు గడియలు వెనుక మరి ఆ లక్ష్మీదేవి గర్వాన చక్కని ఆడవిల్ని నోడి కట్టింది భగవంతుడు వెళ్ళిపోయిండ ఆ బిడ్డ పుడిసే కాడ గర్భవతి అరే రే మరి అలనాడు కనుక మీ లక్ష్మీదేవి అన్న శ్రీమంతరాలు కాబట్టి అలనాడు 7 మెడల చూడవమ్మ మరి ఈనాటి వాళ్ళు పాప నిలవడం వాళ్ళు పుణ్యాన గడియలు అంటారు గడియలు కడితే గంటలు 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 కడితే రోజులు రోజులు కడితే వారాలు వారాలు కడితే నెలలు కడితే ఆడదలు ఉంటారు అమ్మ బిడ్డ లక్ష్మీదేవి ఇంతకున్న దాశల్లో నిలుచుకున్నది అమ్మ దాసి ఏం చెప్తాను పుట్టు పెట్టినట్టుంటాను నా ఊర్లో ఏదైనా పేరు లేదా పేరేం పేరమ్మా ఓ నా 3 పేర్లు ఉన్నాయి ఇరికేనా ఏం పేర్లు ఓ మా అమ్మమ్మ పేరు పెట్టింది మా బాబమ్మ పేరు పెట్టింది నా భర్త నా మోడో పేరు పెట్టిండు నీ భర్త నీ మొగుడు అంతొకటే కాదే అంతొకటేనా అవునమ్మా మా అమ్మమ్మ పెట్టింది కదా అయ్యో సానికి సోరకాయకి సమరకాయ ఉన్నావు అంతేనా నువ్వు సమరకాయ కనుడుతూనే పన్నదాగో మా బాబమ్మ ప్రేమకు పెద్ద పిట్ట అన్నది గుగ్గు గుగ్గు నువ్వు పెద్ద పిట్ట లెక్కనే ఉన్నావు అవా నా భర్త నా మొగుడు ఆయన పొద్దుగా లేచి ఏ ముద్దుకు నా గద్ద గద్ద నువ్వు నిమ్మలగాను అమ్మ దాసి అనిపిస్తుంది ఆనందం తిప్పినట్టు అవుతుంది అయ్యో తప్పినాక తిప్పరా ఆనంద ఈ తప్పు నీకే వెరకనే ఓ నాకు ఎరికే ఎట్లా నాకు పాదోడు ఉన్నప్పుడు నాకు పాదోడు ఉన్నప్పుడు ఓ నాకు ఏడాది కాదే తప్పింది ఇటువంటి ఫ్రెండ్ల కొంచెం మూగోడు ఇంటికి వస్తాడా ఏమైందా వాడు ఏగిరెత్తే పరండి చేపల్లో ఉంటాడు పాడగాను నిజావా నీ వాంతి నేను కరెంటు పోయినాక నీ ఓని మంచం కడిపోయి నిలబడు అంతే వాడు గిడా చస్తాడు చూసినాడు వాడు పన్నోడు 12 పనులు ఎగిరిస్తా నీ ఇంత పేరు దయ ఉన్నట్టుండే అమ్మ దాసి దేవికి అడుగు
యారాలా సువియాన సాటి యారాలా రాజా సువియా మొదగాడే రాజా మొలిపు రాజా సువియా మొలిపు రాజా సువియా మనిగా ముద్దల మీద మనసాయ రాజా సువియా మనసాయ రాజా సువియా మనిగా ముద్దల మీద మనసాయ రాజా సువియా మనసాయ రాజా సువియా మొట్టుడై పాయ వస్తున్న పిల్ల సువియా ఆడుతో పిల్ల సువియా మొట్టగొట్టుడై పాయ వస్తున్న పిల్ల సువియా ఆడుతో పిల్ల లక్ష్మీదేవికి 5 గడియలు 6 గడియలు 6 గడియలు 7 గడియలు 7 గడియలు 8 గడియలు ఆయనమ్మ 9 గడియాలమ్మ గడిచిన్నాడు ఉన్నాడు కూడా కడుపు నాడు దాని అన్ని వాళ్ళ నాడు వాళ్ళు కడుపాలు పెట్టి కూర్చుంటే లేవాలి ఎంత కూర్చుంటే రాదు పందిరి మీద కూడా పందిరి పండుగ కాబట్టి తన మీద వరగ పట్టనే అమ్మ అమ్మ దాసి నేనైతే మొన్న 10 మందిని కన్నా కానీ ఓ గింతలు గింత పోరగాళ్ళు ఓ నా పోరగాళ్ళు ఉంటే ఆరాటం అని పెద్ద లొల్లి అని ఏ సాలుగొన్న నా సాలుగు పెట్టుకుంటే నీ తాడు ఏ పాగిరన్నా మనతో ఈయనే ఉన్నా పల్చవాడా అంత పక్క వాడనా కర్రీ తుమ్మటోళ్ళకి నాకు ఆపరేషన్ అయింది ఏ ఆపరేషన్ మంత్రసాల విలువారమ్మా అమ్మ దాసి తాను వెంప ఏమైనా ఏమైనా సూర్యరాయ మందన రాయ గోనె రాయ దాగన రాయ ఆపరేషన్ రాయ ఏంటిదే ఎప్పుడైనా ఆడలకే కావాలి కానుపు మొగలకైతే ఒక 7 అయ్యో అయితాంది కాదు వాళ్ళకి అయితాంది పట్టగాడమ్మా నేను మొన్న వాళ్ళకి నాటే 40 మంది కన్నా నాటే 40 మంది 40 మంది కన్నా పోరగండ్ల ఏది ఒడ్డు చెక్కడ కాదు నారు మూసలే కాదు
కాదు నాగలు దున్నుడే కాదు గొర్రు కొట్టుడే కాదు అలా నారు బీకుడే కాదు నారు మూసుడే కాదు పిసలు వంచేసుడే కాదు వాళ్ళు ఒడ్డు పెట్టుడే కాదు పిండి చల్లడే కాదు ఆ నారు మాడి నార్మల్ డెలివర్ నార్మల్ డెలివరు అలనాడు పొద్దునట్టు ముగ్గేసుకుంటా ఈ ఊళ్ళో సౌతిగా నత్తున్నా 3 శుక్రం మందిరి సంవత్సరానికి మక్కడే దొరుకుతారు మనిషి ముత్తది రావు మరి నేను ఇలా పొద్దుగా నేను 3 శుక్రం ముగ్గేసుకుంటా నేను ఆకిట్లో ముగ్గురు అన్న గట్టగానే ముగ్గురు నాకు గోరు లేదు సూది లేదు నాకు దావకన లేదు ఆపరేషన్ నేను శుక్ర ముగ్గు 3 శుక్రం ముగ్గు 3 శుక్ర ముగ్గు ముగ్గురు వచ్చిందా ఏ పేరు పెట్టి వాళ్ళ పేరు వాళ్ళ పేరు అరేసు సురేసు నరేష్ ఆపరేషన్ లేదు అలనాడు కనుక నీ కన్న తల్లి లక్ష్మీదేవి పట్టప్పుడు చూడవమ్మ కింద ఉన్నారు నాడు కనుక మీరు దాచిపెడతారు అతను మంత్రస్థానం వాళ్ళకి వెళ్ళి మంత్రస్థానం తీసుకొచ్చేటప్పుడు 3 గడియలు కనుక నామాల దేవికి ముందుగా సంతానించుడు భగవంతుడు అరే రే అప్పుడు సెకాడ కనుక నేను భగవంత బారుగురు తన బాధపడుతుంది నా బిడ్డ ఎవరు లేరు ముందు ఎవరు లేకపోయారు బిడ్డ నామాల దేవికి అన్నాడు మంత్రస్థానం వచ్చి పురుడు పోసిన్నాడు నామాల దేవి గర్వానా సక్కర కూడా పోబుచ్చినాడు సక్కర కూడా పోబుచ్చినాడే నామాల దేవి గర్నాడు కనుక వచ్చే తొగల మంత్రస్థానం కనుక నేను ఏనాడు పురుడు పోసిన్నాడు నామాల దేవి గర్వాన సక్కర కూడా వచ్చిండే అవ్వ మంత్రస్థానం అన్నాడు కనుక నేను లక్ష్మీ దగ్గరికి వచ్చిందే అవ్వ చేసి ఏర్పాటు చేసాను అప్పుడు మంత్రి నీళ్ళు ఇచ్చినప్పుడు కాబీడి గడవన చూడవమ్మా చక్కని బిడ్డ కలిగి చక్కని బిడ్డ కలిగి వచ్చిన మంత్రస్థానం చూసినవా తల్లి మైల వాకిళ్ళు బిడ్డ మైల వాకిళ్ళు కడిగలిసి కన్న తల్లి చేతికి ఇచ్చిందే అమ్మ లక్ష్మీదేవి అనుకుంది ఒడ్డు పేరు దూరమైన కన్నెపేరు దగ్గర అడవిలో 2 పన్నెండు చెరువు ఉండదు కాయలపూని చెట్టు ఉండదు పండ్ల చెట్టుకి 10 రత్తరు కానీ ముళ్ళ చెట్టుకి ఎవరు రారే నేను వాటి ముళ్ళ చెట్టుని అయిపోయినా ఇప్పుడు నేను పండ్ల చెట్టుని అయిపోయానా కళ్ళ కర్మ తక్కువ నేను కాలం చేసినాడు నా బిడ్డ ఎడ్డిదని గుడ్డిదని నా పేడ కొమ్మడుకుని నా పాడవాడుద్ది ఆడవిల్ల ప్రేమదేవుడి కన్న తల్లి కూడా అమ్మ బిడ్డను బాగా కట్టుకున్నదే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.